హలో గైస్, వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుసేన్. సో రీసెంట్గా బన్నీ తీసుకున్న నిర్ణయానికి ఉలిక్కి పడిందంట టాలీవుడ్. అసలేంటి బన్నీ తీసుకున్న నిర్ణయానికి టాలీవుడ్ ఉలిక్కి పడడం ఏంటి? సో దీని గురించి వివరించడానికి ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో. సో బన్నీ గారి డెసిషన్ తోటి టాలీవుడ్డే ఉలిక్కి పడిందంట. ఏంటి సార్ అది? నాకు యాక్చువల్గా బన్నీ గారి వ్యవహారం ఏదైతే ఉందో అది హాట్ టాపిక్గా నడుస్తుంది. ఆయన పుష్ప 2కు సంబంధించిన రిలీజు దురదృష్టవశాత్తు ఒక ఆవిడ చనిపోవడం. సార్ బట్ అది ఆయనకి సంబంధం లేకపోయినా ఆయన చుట్టూ తిరుగుతున్న వ్యవహారం అది ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్యలో చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చాయన్నట్టుగా సోషల్ మీడియా కథనాలు ఇవన్నీ పక్కన పెడితే బన్నీ ఆయనకి ఆ పుష్ప 2కు సంబంధించి ఏ రేంజ్లో ఇమేజ్ వచ్చిందో మనం చూసాం. ఆ ఇమేజ్ని కాపాడుకోవాలంటే నెక్స్ట్ మూవీని సెలెక్ట్ చేసుకోవడంలోనే కెరీర్ ప్లానింగ్ కూడా చాలా డిపెండ్ ఉంటుంది. అంటే చాలా సందర్భాల్లో నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. కమల్ హాసన్ గారు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఏంటంటే, ఎంత టాప్ స్టార్కైనా సూపర్ స్టార్కైనా వాట్ ఈజ్ యువర్ బిజినెస్ కార్డ్, వాట్ ఈజ్ యువర్ విజిటింగ్ కార్డ్ అని అడిగితే యువర్ ప్రీవియస్ హిట్ సినిమా ఈజ్ యువర్ బిజినెస్ కార్డ్. అంటే నీ ముందు యాక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమా ఏది ఉందో అదే నీ బిజినెస్ కార్డ్. దాన్ని బట్టే వాళ్ళ రెమ్యునరేషను, వాళ్ళ దగ్గర వాళ్ళ గుమ్మాన్ని తాకే డైరెక్టర్లు అన్నీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. వచ్చే ప్రొడ్యూసర్లు, వాడికి వచ్చి సినిమాకి వచ్చే కలెక్షన్స్ అన్నీ కూడా. సో అలాగా ఇప్పుడు పుష్ప 2 ఆ రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఆ నేము ఫేమ్ కానీ కలెక్షన్స్ కానీ, నెక్స్ట్ వచ్చేది మరీ దానంత సరితూగపోకపోయినా ఆ దగ్గరికి రీచ్ అయ్యేలాగా పర్వాలేదని అనిపించుకోవాలిగా. లేకపోతే ఒక్కసారి గ్రాఫ్ పడిపోతుంది, ఇమేజ్ పడిపోతుంది, కలెక్షన్స్ పడిపోతాయి, ప్రొడ్యూసర్స్ రారు, ఈయన రెమ్యునరేషన్ తగ్గిపోతుంది, ఇంకా మీడియాలో సోషల్ మీడియాలో రకరకాల కథనాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆయన ఏ కథ విన్నా ఒప్పుకున్నా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి ఒప్పుకునే పరిస్థితి ఏర్పడిందంట. సో నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ గారితో అని కూడా ఉంది. త్రివిక్రమ్ గారు ఇప్పటి వరకు బన్నీకి ఇచ్చినవన్నీ కూడా సూపర్ హిట్లే. ఫస్ట్ జులై హిట్, తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తి, తర్వాత అలవైకుంఠపురం, ఇంకా బ్లాక్ బాస్టర్. ఓకే, ఇట్లా నడుస్తున్న నెక్స్ట్ త్రివిక్రమ్ గారితోనే సినిమా చేయబోతున్నారని ఉంది. అయితే ఈ పుష్ప 2 గ్యాప్లో వరుస హిట్లతో దూసుకుపోతున్న డైరెక్టర్ అట్లీ, అంటే జవాన్తో పాన్ ఇండియా లెవెల్లో పెద్ద డైరెక్టర్ అయ్యారు ఆయన. సో ఆ అట్లీతో సినిమా అనుకున్న టైంలో అట్లీ గారే బన్నీ దగ్గరికి వచ్చి కథ అది వినిపించారట. వినిపించి చెప్తే ఎందుకో బన్నీ గారికి అది పూర్తి స్థాయిలో అంత నచ్చలేదు. చిన్న మాడిఫికేషన్స్, మళ్ళీ ఇంకోసారి చూద్దాం సార్, నాకు ఇది అంతగా స్టోరీ నచ్చలేదు అన్నట్టుగా చెప్పకపోయినా ఒక విధంగా కొంచెం మొహమాట పడుతూనే మళ్ళీ చూద్దాం అన్నట్టుగా డ్రాగ్ చేశారు. సో ఇప్పుడు అది బన్నీ తీసుకున్న ఆ నిర్ణయం ఏదైతే ఉందో అది ఆయన సేఫ్ గేమ్ ఆడాడు, మంచి నిర్ణయం తీసుకున్నాడని రిజెక్ట్ చేశాడు సార్. ఆల్మోస్ట్ ఆల్ రిజెక్ట్ మనకి అంతే. పూర్తిగా స్టోరీకి నచ్చినట్టుగా అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదంట. నచ్చినట్టు ఇవ్వలేదంటే నచ్చలేదనే కదా డైరెక్ట్గా, లేదంటే నెక్స్ట్ మాడిఫికేషన్ చేసి తీసుకురండి, ఇది కొద్దిగా స్టోరీని మార్చరని చెప్తారు. అప్కమింగ్ డైరెక్టర్స్ అయితే ఆల్రెడీ హిట్ ఫార్ములాతో ఉన్న టాప్ డైరెక్టరు, ఆల్రెడీ వరుస తమిళ్లో విజయ్తో వరుసగా హ్యాట్రిక్ 3 సినిమాలు హిట్ కొట్టిన వ్యక్తి. ఫస్ట్ రాజు రాణి సినిమాతో అరే భలే ఉంది అనుకుంటాం, మన నయనతార ఆర్యన్ వాళ్ళతో తీసింది, చాలా బాగుంటుంది. ఎవరు మన విజయ్ తమ్ముడితో ఒక పేరు, నెక్స్ట్ ఒక పేరు వీళ్ళు. సో ఆ సినిమా బాగుంది. ఎప్పుడో వరుసగా విజయ్ గారితో 3 సినిమాలు చేశారు. పోలీసు వాడు మన తెలుగులో డబ్ అయింది. తర్వాత మెర్సెల్ అని ఒకటి డైరెక్ట్గా అదే పేరుతో వచ్చింది. అంటే 5 రూపాయల డాక్టర్ అంటే ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆయన హాస్పిటల్ కోసం తాపత్రయపడితే 2 ట్విన్స్ పుడతారు. అందులో ఒకడు మళ్ళీ డాక్టర్గా మారుతాడు, ఒకడు మెజిషియన్గా మారుతాడు. ఆ మెజిషియన్ను ఆ తండ్రిని చంపిన వాళ్ళని చంపడానికి వస్తాడు. అది తమిళ్లో బాగా ఆడింది. తెలుగులో మూడోది బిగిల్ మనకి ఏంటంటే మనకు కూడా చాలా బాగా ఆడింది, బాగుంటుంది. అంటే ఒక ఫుట్బాల్కి సంబంధించిన గేము, దానికి ట్రైనర్గా ఉండడం అది. సో దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఆయన ఒకేసారి జవాన్ అని షారుఖ్ ఖాన్తో తీశాడు. జవాన్ వాళ్ళకి బాగా నచ్చేసింది. మన నేటివిటీకే అలాంటివి తండ్రి కొడుకులు డ్యూయల్ రోల్ ఉండే కామన్. బట్ వాళ్ళకి షారుఖ్ ఖాన్ లాంటి 60+ హీరో కూడా ఆ రేంజ్లో చూపించడం బాగా నచ్చేసింది. సో ఇప్పుడు ఏమంటున్నారంటే చాలామంది, ఇలాంటి మన స్టోరీలు చాలా వచ్చాయి కదా, వీటిని మళ్ళీ అవే తిప్పి తీస్తున్నాడేమో అనే ఫీలింగ్ వచ్చేసింది. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ బేబీ జాన్ సినిమా మన అర్జున్ ధావన్తో తీశారు.
అది అది తెలుగులో డబ్ అయింది ఏంటంటే పోలీసోడు. అక్కడ తేరి అనే సినిమా మనకి తెలుగులో పోలీసోడు అని వచ్చింది. సమంత చనిపోతుంది ఆ సినిమా. ఓకే, అక్కడ ఆ సినిమా ఒక మోస్తరుగా మాట దాన్ని అక్కడ రీమేక్ చేశారు హిందీలో, బేబీ జాన్ సంబంధించి. సో అది కీర్తి సురేష్ కూడా హిందీలో హీరో చేశారు. అయితే అది అక్కడ ఇప్పుడు రిలీజ్ అయింది, ఫ్లాప్ అయిపోయింది ఆల్రెడీ. మొన్న క్రిస్మస్కి ఇప్పుడు రిలీజ్ అయిన. అవును సార్. సో డైరెక్టర్ ఈయన కాకపోయినా హిందీ నేటివిటీలో అక్కడ డైరెక్టర్ తీసిన ప్రొడక్షన్ ఈయన కొంత భాగం ఉంది కాబట్టి ఈయన దగ్గర నన్ను చూసుకోవడం వల్ల అచ్చా ఈయన జనాలు మెప్పించి తీయలేకపోతున్నాడని ఒక డెసిషన్కి అయితే వచ్చేసారు. రాబట్టి ఓకే, బన్నీ డెసిషన్ ఏదైతే ఉందో రిజెక్ట్ చేశారో అట్లీని, అది మంచి డెసిషనే అన్నట్టుగానే ఫీల్ అవుతున్నారు. అది సో అందువల్ల బన్నీ డెసిషన్ టాలీవుడ్కి మంచి అంటే నెక్స్ట్ టాలీవుడ్ బన్నీ సినిమా ఏది చేసినా టాలీవుడ్ మీద కొంత ఇంపాక్ట్ అనేది ఉంటుంది కదా. అట్లా అంటే మన ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాబట్టి. సార్ అయితే గత కొన్ని రోజులుగా మనం జరుగుతున్న ఇష్యూస్ చూసుకుంటే బన్నీ గారికి యాటిట్యూడ్ ఎక్కువైంది అన్నట్టుగా అంటున్నారు. సో ఆ యాటిట్యూడ్ ఏమైనా చూపించారంటారా ఇట్లా రిజెక్ట్ చేసే దాంట్లో? ఏం అంటే అప్పటికి ఇంక ఇది సినిమా అంత బ్లాక్ బాస్టర్ అవ్వలేదుగా. అంటే బన్నీ పుష్ప సూపర్ హిట్ అయింది. పుష్ప ఇంపాక్ట్ వల్ల పుష్ప 2 కూడా మేబీ ఆ క్రేజ్ వచ్చింది. బట్ చాలామంది అనేది ఏంటంటే వాళ్ళకి నచ్చిన వ్యక్తుల్ని ఎక్కడైతే పేర్లు ప్రస్తావించలేదో అది యాటిట్యూడ్ అన్నట్టుగా విమర్శలు అయితే ఉన్నాయి. ఏమండి, ఇవాళ రేపు ఒక ₹1,00,000 జీతంతో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన వాడే యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. పైగా అన్ని లోన్లు, ఈఎంఐలతో కార్లు కొనుక్కొని, ఈఎంఐలతో ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళే బిల్డప్ ఇస్తూ యాటిట్యూడ్ చూపించినప్పుడు ఎంతో కొంత కొన్ని లక్షల మంది ఆదరణ ఉన్న హీరో, పైగా ఓ 10 సంఖ్యలో సూపర్ హిట్లు ఇచ్చిన హీరో కాబట్టి ఆ మాత్రం యాటిట్యూడ్ ఉన్న దానికి అది అందమేమో అనిపిస్తుంది నాకు. మేబీ అంటే యాటిట్యూడ్ అని కాకపోయినా ఇక్కడ కెరీర్ ముఖ్యం కదా. ఏ యాటిట్యూడ్ చూపించుతానని చెప్పి వచ్చిన మంచి సినిమా కూడా రిజెక్ట్ చేస్తే అది ఇబ్బందే కదా. అది చెప్పలేం. ఇప్పుడు ఒకవేళ ఆయన ఒప్పుకున్నాడు అనుకోండి, అదే సినిమా బన్నీ చేస్తే సూపర్ హిట్ అవ్వచ్చేమో, అదే సినిమా ఇంకే హీరో చేస్తే ఫ్లాప్ అవ్వచ్చేమో, అది చెప్పలేం. ఇప్పుడు చాలామంది అంటే కొన్ని సినిమాలు, ఈడేట్ సినిమా ఉంది, అది సుమంత్ గారిని మైండ్లో పెట్టుకొని పూరి జగన్నాథ్ గారు రాశారట. సుమంత్ ఎప్పుడైతే లేదనుకున్నారో తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ చెప్పారట. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు బిజీగా ఉన్నది, నేను చేయను అన్నారట. ఈవెన్ అమ్మా నాన్న తమిళమ్మాయి కూడా పవన్ కళ్యాణ్ చెప్పారంట. బట్ అది కూడా ఆయన చేయలేదు. మరి ఆ రెండు ఆయన వదులుకోవడం వల్ల ఇక్కడ రవితేజ అనే మరొక మాస్ మహారాజు స్టార్గా ఎదిగాడుగా. అంటే ఎవరు సినిమా ఎవరికి ఇది అవుతుంది అనేది చెప్పలేం. ఇప్పుడు సీతయ్య సినిమా ఉంది, అది మేబీ బాలయ్య గారితో అనుకున్నారు, వేరే అనుకున్నా తెలియదు, హరికృష్ణ గారితో తీశారు, అప్పటికీ సూపర్ హిట్. అది హరికృష్ణ గారు, సిమ్రాను సౌందర్యతో గారి యాక్టింగ్ అసలు ఫ్యాబులస్. సిమ్రాన్ గారితో కూడా అప్పటికి హరికృష్ణ గారు అన్నారంట, అంటే మహానుభావుడు ఏ లోకంలో ఉన్నాడు కానీ ఆ పక్కనేంటి సిమ్రాన్ చిన్న పిల్లయ్య, ఆమెతో నేను డ్యాన్స్లు ఏంటి, జనాలు యాక్సెప్ట్ చేస్తారంటే మీరు చేయండి సార్ నేను చూసుకుంటానని చెప్పి వైవి చౌదరి గారు చేశారంట. అలా అంటే ఒకరికి అనుకున్నవి ఇంకొకరికి సూపర్ హిట్లు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే నచ్చితే ఓకే, నచ్చకపోతే వీడు యాటిట్యూడ్ చూపించాడు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశాన్ని మీరు మేబీ ప్రస్తావించుండొచ్చు సార్, అంతేగాని అదేం కదా. ఇలాంటప్పుడు జాగ్రత్తగా అడుగులు వేయాలి, ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకోకపోతే ఒక్కటి డిజాస్టర్ అయినా ఒక్కసారి కెరీర్ ఇమేజ్ అమాంతంగా, ఇమేజ్తో పాటు కలెక్షన్స్, రెమ్యూనరేషన్ అన్నీ పడిపోతాయి కదా. సో పైకి లేపడం కష్టంగా, పడగొట్టడం ఎంతసేపు, సింగిల్ నైట్ చాలు, ఒక ఫ్రైడే నైట్ చాలు కదా. కాబట్టి యాటిట్యూడ్ కాదు, ఆయన జాగ్రత్తలు ఆయన తీసుకుని ఉండొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.